49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ముఖ్యంగా చూసుకుంటే సార్, మాధవరెడ్డి గారికి నయీంకి మధ్య సంబంధాలు బాగా ఉన్నాయి. అసలు ఈ నయీం అనేవాడు ఎవరు అనేది కూడా చాలా పెద్ద ఎత్తున జరిగినటువంటి ప్రచారం. మరి మాధవరెడ్డి గారికి నయీంకి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి సార్ అసలు? యాక్చువల్లీ ఈ నయీం అనేవాడు ఒక ఎక్స్ట్రీమిస్ట్. నేను ఇంతకుముందు చెప్పే కదా, దాదాపు 1000-1500 మంది సరెండర్ చేసుకున్నారని. అందులో వీడొకడు చిన్న స్మాల్ ఫెలో. అసలు మాధవరెడ్డి దగ్గర సరెండర్ అయినట్టు కూడా జ్ఞాపకం లేదు. ఏదో ఎస్పీ దగ్గర లేకపోతే డిఐజీ దగ్గర డీజీ దగ్గర సరెండర్ అయినట్టున్నాడు. అప్పుడు ఎక్స్ట్రీమిస్ట్ ఉన్నాడు. అంటే అండర్ గ్రౌండ్ పోవడం, తుపాకులు పట్టుకొని తిరగడం, అది అతన్ని ఎప్పుడైతే సరెండర్ అయ్యాడో అతను దీంట్లోకి వచ్చాడు, జనజీవన స్రవంతిలోకి వచ్చాడు. వచ్చి ఏమయ్యాడు, వాడి గుండా క్యారెక్టర్ వాడిది. వీడిని బెదిరియటం, మీరు చెప్పే లాడ్లు కబ్జా చేయటం, ఎదిగిపోయాడు. పోలీసులు ఏమైనా అందామంటే వీడు పోలీస్ ఇన్ఫార్మెంట్ పనిచేశాడు. అక్కడ ఉన్న అండర్ గ్రౌండ్లో ఉన్న కదలికలన్నీ పోలీసు చెప్పడం మొదలుపెట్టాడు. పోలీస్ ఇన్ఫార్మెంట్ అయిపోయాడు. ఎవరికైనా పోలీసులకు పెట్టి అయిపోయాడు. నయీం అని వాడు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాడు ఎన్కౌంటర్, వాడు సరెండర్, వాడు అరెస్ట్, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి నయీం క్రమక్రమంగా వాడు ఎంత అరాచకాలు చేసినా ఆ పోలీసు వాళ్ళు ఇగ్నోర్ చేసేవాడు. ఎందుకంటే వాళ్ళ మనిషి ఇన్ఫర్మేట్ గా. సో అందుకనే గ్రాడ్యువల్ ఆదర్శంగా తీసుకుని వాడు ఎదగడం మొదలెట్టాడు. క్రమక్రమంగా ఒక పెద్ద మాఫియా డాన్ ఆ స్థాయికి దిగాడు. అప్పుడు మాధవరెడ్డి గారి టైంలో వీడు అసలు నేను ఎప్పుడు కలవలేవాడి గురించి తర్వాత కాలంలో వినటమే తప్ప వాడు ఎదుగుతుంటే చూసి అసలు దట్ ఫెలో ఐ హావ్ నెవర్ సీన్ హిస్ ఫేస్. వాడు మీరు అన్నట్టు తర్వాత పెద్ద ఫేమస్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు చర్చ. కానీ మాధవరెడ్డి గారి పీరియడ్ అసలు వాడు ఆఫీస్కి రాలేదు. మాధవరెడ్డి అట్లాంటి వాడు కేర్ కూడా చేసేవాడు కాదు. అసలు మాధవరెడ్డి గారికి సంబంధం లేదు. కాకపోతే మీరు అన్న దాంట్లో ఉమామాధవరెడ్డి గారితో మంత్రి గారు అన్నారు కదా, అది రూమరు. అయితే ఏంటంటే ఉంది, కాదంటే రూమర్ అనడానికి వీల్లేదు. ఆ టైంలో ఆమె మంత్రి. మాకు స్థానిక ఎన్నికలు వచ్చాయి. అక్కడ ఓల్డ్ సిటీ ఒకటి ఉంటుంది, అక్కడ కూడా భువనగిరిలో ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. అక్కడ మేము టీడీపీ అభ్యర్థులుగా ముగ్గురిని డిసైడ్ చేసాం. ఈయన ఫోన్ చేశాడని చెప్పింది మేడం నాకు. అరే నయీం ఫోన్ వచ్చింది తెలియదు. అప్పటికి డాను ఎట్లా ఏం చేయాలి, ఇద్దరిని నా క్యాండిడేట్స్ ఉంటున్నారు, మీ వాళ్ళు పెట్టడానికి వీల్లేదంటాడే, లేదా ఒకరిని మీరు నా క్యాండిడేట్ని తీసుకోవాలంటున్నాడు, ఒకరినేమో ఆ క్యాండిడేట్ తీసుకోవాలట, ఇద్దరినేమో అసలు ఎవరు పెట్టద్దట. అబ్బా డిక్టేషన్. ఏం చేద్దామని మేడం నన్ను ఇక వారి హస్బెండ్కే నేను సలహాదారు కదా, న్యాచురల్గా ఇట్లాంటి డిపెండ్ అయ్యేది. నేనన్నా మేడం ఎందుకు వచ్చి తలనొప్పి. అతను కూడా సజెస్ట్ చేసేది మైనారిటీ పేర్లే కాబట్టి ఒకటేమో టీడీపీ కింద తీసుకొని టికెట్ ఇచ్చేయండి, ఆ ఇద్దరిని వదిలేద్దాం పోని, అతనే పెట్టుకొని ముస్లింలే చెప్తున్నాడు కదా, ఎందుకు వచ్చిన గొడవ అంటే పాపం వదిలేస్తుంది. ఒకటేమో అది ఇచ్చిన క్యాండిడేట్ మా క్యాండిడేట్ అయ్యాడు, ఒక ఇద్దరి చోట్ల అతని క్యాండిడేట్ పెట్టుకొని గెలిచారు అందరు. బెదిరించాడండి బెదిరించడం అనేది ఇంపాసిబుల్, కానీ బెదిరించడం ఇంపాసిబుల్. బట్ ఆమె ఫీల్ అయింది ఇంటర్ఫిరెన్స్, న్యూసెన్స్ ఏంది ఇది, అంతే కదా, తనలోకి మన పాలిటిక్స్లో దూరుతాడు, మన క్యాండిడేట్లు నీ క్యాండిడేట్ పెట్టి అంటాడు అని అంతవరకు ఇంటర్ఫిరెన్స్ నాకు తెలుసు. కానీ అప్పుడు కూడా నాకు నేను ప్రత్యక్షంగా పరిచయం లేడు. ఆమెతో కాల్ చేశాడని ఆమె చెప్తే విన్నా తప్ప నాకు ఫోన్ చేయలేదు. నా ఇంటర్ఫరెన్స్ ఏ కారణం చేతనో అతను నన్ను అవాయిడ్ చేశాడు. సో అందువల్ల ఇది కరెక్ట్ కాదు. ఒకటేమో మాధవరెడ్డి స్పాన్సర్డ్ క్యాండిడేట్ కాదు, వాడు సరెండర్డ్ అంతే. ఆయన ముందు ఉమామాధవరెడ్డికి వాడికి ఉన్న సంబంధం ఇంతకు మించి ఏమీ లేదు అక్కడ. ఆమెనే వీడు బ్లాక్ మెయిలర్ గాడని ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి. నేను ఆ డీజీ గారికి చెప్పా కూడా, ఏం సరే న్యూసెన్స్ వీడు మీరు కంట్రోల్ చేయడం. అప్పుడు కూడా దొరుకుడేవాడు వచ్చాడు. వస్తే మేడం దగ్గర నేను మేడం కూర్చొని చెప్పాం, న్యూసెన్స్ అంటే ఎవడండి వీడు, మీరే మీ ఇన్ఫార్మెంట్ అట వీడు, మీ వల్ల వాడు ఆగడాలు అసలు ఎక్కువైపోతున్నాయని మేము ఆయనకు దృష్టికి తీసుకొచ్చాం. ఆయన వీళ్ళు ట్రై టు కంట్రోల్ దట్ ఫెలో అన్నాడు. తర్వాత ఏం చేస్తారో మాకు తెలియదు. నెక్స్ట్ టీఆర్ఎస్ రావడం, ఇదే కార్యక్రమాలు ఇంకా పెంచు పెరిగిపోవడం. ఆ తర్వాత మనం విన్నది ఏంటంటే కవితను కూడా ఆఖరికి బెదిరించే స్థాయికి వెళ్ళాడని విన్నాం. అప్పుడు కేసీఆర్ అనేవాడు ఇంటర్ఫియర్ అయ్యి వేసిపారేండి అన్నాడని విన్నాం. అట్లా నయం కథం అయిపోయాడు తప్ప అప్పటి వరకు వాడు ఒక వెలిగాడు. రంగారెడ్డి చుట్టుపక్కల మనం చూసాం కదా వీడియోస్. మా మిషన్లు పెట్టి డబ్బులు లెక్క పెట్టారట నయంవి, మిషన్లతో అంత కట్టలు కౌంటింగ్ మిషన్స్ పట్టుకుపోయి పోలీసు వాళ్ళు రాత్రంతా లెక్క పెట్టారని విన్నాం. సంచుల్లో మోసుకొని కోర్టుకు పోతుంటే చూసాం, బ్యాగులు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, బ్యాగ్స్ ఆఫ్ కరెన్సీ. ఇక ల్యాండ్ సంగతి, కబ్జాల సంగతి, మర్డర్ల సంగతి దేవుడు చాలా జరిగినాయి, ఎన్నో జరిగినాయి. సో ఫేమస్ మాఫియా డాన్ అయ్యాడు. సరే కారణాలు ఏమైనా పోయింది, ఆ పీడ విరేడ్ అయిపోయింది. కానీ
ఆయన మరణం వెనకాల కూడా అంటే కేసీఆర్ గారు నేనే అంటున్నాను కదా, కేసీఆర్ ఇంటర్ఫేర్ అయ్యాడు, వేసి పారేమని చెప్పాడు అనేది నాకు తెలియకుండా అది రూమర్, అది పబ్లిక్ లో ఉన్న రూమర్. అప్పటికి నేను కేసీఆర్ దూరం అయిపోయాడు, కవిత్రి గారిని కూడా బెదిరించాడని అదే కదా రూమర్. అప్పుడే ఆయన కేసీఆర్ దీన్ని సీరియస్ తీసుకుని సీఎం ఉన్న సందర్భంలో నేను లేను, దూరం ఉన్న వాళ్ళకి ఫ్యామిలీకి ఎంత క్లోజ్ అయినా ఎంత కేసీఆర్కి పిఎస్ అయినా అప్పుడు నేను లేను. ఆయన ఇచ్చిన డైరెక్షన్స్ తోనే ఆయన ఎన్కౌంటర్ చేస్తారని పేపర్లలో వచ్చింది. అందువల్ల ఆ మాట అన్నాను. ఓకే సార్, ముఖ్యంగా చూసుకుంటే బెల్లి లలిత క్యారెక్టర్ కూడా వీళ్ళలో ఇన్వాల్వ్ అయ్యి ఉంది సార్. ఈ బెల్లి లలిత క్యారెక్టర్ని కూడా నయమే ఘోరంగా తనని హతమార్చాడు అనేది కూడా చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఏంటి సార్ దాని వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏంటి? ఇంకా నయం, మీరు నయం హతమార్చాడని చెప్తున్నారు. అసలు ఆ టైంలో ఉన్న రూమర్ ఏంటంటే మాధురెడ్డి గారు చంపించాడు. అంత పెద్ద అలిగేషన్ ఉండే మాధురెడ్డి గారి మీద. ఓకే, నిజానికి ఆమె హత్యత్వానికి సంబంధం లేదు. అప్పుడే కూడా పీపుల్స్ వారే కదా, నక్సలైటే కదా, పీపుల్స్ వారే. ఆమెకి అప్పట్లో ఏంటంటే మంచి పాపులారిటీ వచ్చింది ఆలేరులో కానీ, అవును భువనగిరిలో. అవును సార్, అవును. అప్పుడే ఆమె తెలంగాణ మీద పాటలు పాడేది. తెలంగాణ ఉద్యమం అనేది అంటుకుంటుంది అప్పుడు. ఆ నిప్పురవలు రాజేయటంలో బెల్లి లలిత ఒక ప్రముఖ పాత్ర వహించింది. మంచి కళాకారిణిగా పాటలతో తెలంగాణ మీద డెఫినెట్లీ షీజ్ ఆ రోజులు మెల్లమెల్లగా ఎమర్జ్ అవుతుంది. ఆ టైంలో ఆమె పాపులారిటీ ఒకప్పుడు మాధురెడ్డి గారి మీద కాంటెస్ట్ చేస్తుందని ఆయనే చంపించడానికి ఒక పెద్ద రూమర్. అసలు ఆ రూమర్ అనేది పాపం నాకు తెలుసు కదా, ఆయన హత్యారాజకీయాలకు పాల్పడేటువంటి వ్యక్తి కాడు. సో తర్వాత ఆమె హత్య చాలా దారుణంగా చేశారు.